మా పాప స్కూల్కి వెళ్ళిన రెండో రోజు నుంచి తీసిన వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ రోజు అయితే బాగానే ఉంది, హ్యాపీగా ఫీల్ అయ్యి వదిలేసి వచ్చాను. రెండో రోజు నుంచి అయితే అస్సలు ఉండననేసింది, ఏడుపు అనమాట. నాకు కూడా తను ఏడుస్తుంటే మనసు అంతా బాధగా ఉంది. ఎందుకంటే తను విడిచిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత తను నాతో ఎక్కువ బాండింగ్ అనమాట. ప్రతి తల్లికి బిడ్డతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది కదా, అలానే ఇంటికి వచ్చిన తర్వాత తన చిన్న చిన్న మాటలు లేవు, అల్లరి లేదు, ఏదో రకంగా అయిపోయింది. అసలు స్కూల్ నుంచి వదిలి రావాలంటే కూడా వదిలిపెట్టి రావాలనిపించలేదు అసలు. తనకు కూడా అలానే ఉంటుంది కదా, కొత్త కొత్త టీచర్స్, ఎక్కువ మంది పిల్లలు, వీళ్ళందరినీ చూశాక ఏదైనా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు తల్లికే చెప్పుకుంటారు, కొత్త మనుషులు ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళది చిన్న ప్రపంచం. ఇంటి దగ్గర తినడం, పడుకోవడం, ఆడుకోవడం, ఏదైనా ఉంటే అమ్మతోనే ఎక్కువ షేర్ చేసుకుంటారు. వాళ్ళ ప్రపంచం అంటే అదే. ఇంకా అందువల్ల వాళ్ళకి ఆందోళనగానే ఉంటుంది. ప్రతి తల్లికి ఇదే బాధ, ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి. నాకు సేమ్ సిచ్యువేషన్ అనమాట. స్కూల్లో వదిలిపెట్టి వచ్చినప్పటికి పాప ఏడుస్తుంటే ఆ కళ్ళల్లో మెదిలేది, అలాగ ఏం చేస్తుందో ఏంటో, ఎలా ఉందని. తర్వాత ఈ 3 డేస్ నుంచి వదిలేసి వచ్చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది, వచ్చేటప్పుడు బాగానే హ్యాపీగా వచ్చేస్తుంది. తను ఈ రోజు వరకు కూడా అమ్మ నేను ఉంటాను, బాయ్ అని చెప్పే వరకు కూడా నా మనసు కుదుట పడలేదు. ఇంకా ఈ 2 డేస్ నుంచి కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోతుంది. నేను రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఏడవట్లేదు, హ్యాపీగా బాయ్ అని చెప్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీతో షేర్ చేద్దామని వీడియో